లెట్స్ వెల్కమ్ హిమ్. ఆయనే మధుకర్ మానేపల్లి గారు, ఏకేఏ మ్యాడీ అన్నమాట. మ్యాడీ మానేపల్లి అండ్ యాక్టర్ మ్యాడీ ఇస్ హియర్ విత్ us. ఆడిషన్స్ కోసం తిరిగి చేసి జరిగిన దాంట్లో రాలేదు. చాలా ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు ఏమైపోయిందంటే షార్ట్ ఫిల్మ్స్ హిట్ అయిపోయినాయి, దానివల్ల చూసి పిలిచేవాళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉండేవాళ్ళు, అంటే ఎడిటింగ్లో నన్ను చూసిన వాళ్ళు. నా గురించి తెలిసిన తర్వాత మంచి ఎడిటర్ అండి, అనవసరం కెరీర్ పాడు చేసుకుంటాడు, యాక్టర్ తిరుగుతున్నాడు అని చెప్పి డైరెక్టర్ దగ్గరికి చెప్తారు. పోయింది ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎడిటర్, అసిస్టెంట్ గా చేశారు, అట్ ద సేమ్ టైం మూవీస్ లో యాక్టింగ్ కూడా చేస్తున్నారు. ఇన్ని డిఫరెంట్ ట్రయల్ చేశారు కదా, సో ఏది మీకు బెటర్ గా అనిపించింది, ఏది ఈజియెస్ట్ గా అనిపించింది? 21 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ లో మీరు చాలా మూవీస్ ఎడిటింగ్ టేబుల్ మీద కొన్ని డంప్ అవడం చూస్తూ ఉంటారు, చాలా హిట్స్ అయినవి కూడా చూస్తూ ఉంటారు కదా, సో అలా మీకు బాగా గుర్తుండిపోయిన మూవీస్? చిరంజీవి గారి సినిమా నా ఫస్ట్ సినిమా, అంటే చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూసే శంకర్ దాదా ఎంబీబీఎస్ నేను ఫస్ట్ వర్క్ చేసిన సినిమా శబ్దాలయలో. సో చౌర్యపాఠం మూవీ గురించి అంటే మంచి టాక్ అయితే విన్నాను. పరిస్థితి బట్ బయట చౌర్యపాఠం అంటే ఏంటనేది తెలియదు ఎవరికి. చాలా కష్టపడ్డారు ప్రమోషన్స్ చేయడానికి, మల్టిపుల్ వీడియోస్ చేశారు, బట్ రీచ్ తెలిస్తే వచ్చేవాళ్ళండి, తెలియకుండా ఎక్కడి నుంచి వస్తారు. సో ట్రై చేయండి, మ్యాక్సిమం పుష్ చేయండి, ఫుల్గా ప్రమోషన్స్ చేయండి, జనాల్లోకి వెళ్తే మాత్రం వస్తారు. అందరూ హ్యాపీగా చెప్పేసి వెళ్తున్నారు, బట్ ఎందుకు చేయలేకపోతున్న రీజన్ మాకు మాత్రమే తెలుసు. మీరు అన్నట్టుగా మీ ఫాదర్ నేమ్ యూజ్ చేసుకోవాలనుకోలేదు, నేను దాని త్రూ రావాలనుకోలేదు అన్నారు. మేబీ యూజ్ చేసుకుంటే మీరు ఫస్ట్ డే యాక్టింగ్ లోనే ఉండేవాళ్ళేమో అని అనిపించలేదు ఎప్పుడు? చాలా సార్లు అనుకుని, చాలా సార్లు బాధపడిన రోజులు ఉన్నాయి, అంటే రాత్రులు కూర్చొని ఏడ్చిన రోజులు చాలానే ఉన్నాయి బెడ్రూమ్లో కూర్చొని. సో మీరు చక్రంకి చేశారు, బుజ్జిగాడుకి చేశారు కదా, సో ప్రభాస్ గారిని కలిసారా? బిగ్గెస్ట్ స్వీట్ అండి, ఇప్పటికీ అప్పటికి ఆయన తేడా లేదు, ఆయన స్వీట్ డార్లింగ్ ఎప్పటికీ అంతే. వెల్కమ్ టు హిట్ టీవీ, నేను లుంబిని. 21 years గా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్న ఒక పర్సన్ ఇవాల్టి మన గెస్ట్. ఇప్పుడైతే తన యాక్టర్ గా తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకుందాం అనుకుంటున్నారు, బట్ బిఫోర్ దట్ హీ వాజ్ అన్ ఎడిటర్, అట్ ద సేమ్ టైం అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా వర్క్ చేశారనమాట. ఇప్పుడు తన యాక్టింగ్ టాలెంట్ తో మన ముందుకు వచ్చేసారు అండ్ చౌర్యపాఠం అనే మూవీ చేశారు. సో ఆ ఫిలిం గురించి, అట్ ద సేమ్ టైం ఆయన ఫిలిం ఎక్స్పీరియన్సెస్ గురించి, పాస్ట్ ఎక్స్పీరియన్స్ గురించి అన్ని అడిగి తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ హిమ్. ఆయనే మధుకర్ మానేపల్లి గారు, ఏకేఏ మ్యాడీ అన్నమాట. మ్యాడీ మానేపల్లి అండ్ యాక్టర్ మ్యాడీ ఇస్ హియర్ విత్ us. హలో మధుకర్ గారు, ఎలా ఉన్నారు? గుడ్ అండి, బాగున్నాను. నైస్ మీటింగ్ యూ. మ్యాడీ కదా, సో మధుకర్ షార్ట్ కట్ ఈజ్ మ్యాడీ, అట్లానే పిలుస్తారా ఫ్రెండ్స్ అందరు కూడా? ఒకప్పుడు అందరూ మధు అని పిలిచేవాళ్ళు. ఓకే. 2010 తర్వాత నుంచి అందరూ మ్యాడీ అని పిలవడం మొదలు పెట్టారు. బట్ నేను నేమ్ ఒక్కటేనా అని అనుకున్నాను, మీరు చూడ్డానికి కూడా కొంచెం మాధవన్ లానే ఉన్నారు, స్ట్రైట్ ఫేస్ గానీ సైడ్ యాంగిల్ లో గానీ. థ్యాంక్ యూ. చెప్తుంటారు ఆల్మోస్ట్ చాలా మంది ఇలాగే చెప్తారేమో మీకు కదా? చాలా మంది మాధవన్ లాగా ఉన్నా ఉంటారు, నవదీప్ గారిలో ఉన్నా ఉంటారు, తరుణ్ లో ఉన్నా ఉంటారు, రకరకాల కంపారిజన్స్. ఓకే ఓకే. బట్ నాకు పేరు వినంగానే, మీ ఫేస్ చూడంగానే, మీ ఇన్స్టాలో పిక్చర్స్ అన్ని చూసినప్పుడు కూడా లిటరలీ మాధవన్ లానే అనిపించారు మీరు. నైస్. సో ఎడిటర్, అసిస్టెంట్ గా చేశారు, అట్ ద సేమ్ టైం మూవీస్ లో యాక్టింగ్ కూడా చేస్తున్నారు. ఇన్ని డిఫరెంట్ ట్రయల్ చేశారు కదా, సో ఏది మీకు బెటర్ గా అనిపించింది, ఏది ఈజియెస్ట్ గా అనిపించింది? ఆర్ ఆఫ్ కోర్స్ మేబీ అన్ని కష్టమే అనుకోండి. అంటే ఇష్టపడి చేస్తే ఏదైనా ఈజీగానే ఉంటుంది. నాకు ఎడిటింగ్ ఇష్టమే, యాక్టింగ్ ఇష్టమే. ఫస్ట్ యాక్టర్ గా అవ్వాలి అని అనుకున్న ఇండస్ట్రీలోకి వచ్చే ముందు, బట్ ఫ్యామిలీ నేమ్ కానీ, మా ఫాదర్ నేమ్ కానీ వాడద్దు అని చెప్పని టెక్నికల్ సైడ్ వెళ్తే కొంచెం బెటర్ కదా, చాలా మందికి దగ్గర అవ్వచ్చు డైరెక్టర్లకి, వాళ్ళకి వీళ్ళకి. ఓకే ఓకే. ఏంటి ఫ్యామిలీ నేమ్ వాడొద్దనా? అంటే ఫాదర్ బాగా తెలుసు ఇండస్ట్రీలో, ఫాదర్ కూడా ఇండస్ట్రీలో వర్క్ చేస్తారు. ఆయన ఏం చేసేవారు? నాన్న డబ్బింగ్ ఇన్ఛార్జ్, యాక్టర్. వావ్. అంటే నేను పుట్టక ముందు నుంచి నాన్న ఇండస్ట్రీలో ఉన్నారు అన్నమాట. ఓకే ఓకే. ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇట్లా చాలా మంది ఉన్నారు ఇండస్ట్రీలో. ఇప్పుడు చెప్పొచ్చు కదా నేమ్? ఇప్పుడు కూడా ఇంకేం చెప్పట్లేదు.
బట్ స్టిల్ బ్యాక్గ్రౌండ్ ఉంది Father కానీ తెలుసు సురేష్. యూటిలైజ్ చేసుకోలేదు మీరు, మీ సొంతంగా రావాలనుకున్నారు Yeah, yeah. అంతేనా? అంటే పర్ఫెక్ట్. నాన్నగారు రిఫరెన్స్ తీసుకొని వెళ్ళి అడిగి నాన్నగారు మళ్ళీ వాళ్ళకి చెప్పి అక్కడి నుంచి సరే ఓకే ఏదో క్యారెక్టర్ ఇద్దాంలే అనేలా కాకుండా సరే మన టాలెంట్ చూపించి తెచ్చుకుంటే బాగుంటది కదా అని చెప్పని నాన్నగారి పేరు వాడుకోకుండా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాను. అంటే ఇండస్ట్రీలోకి తీసుకొచ్చిన నాన్నగారే. ఓకే సో 18 లో జాయిన్ అయ్యాను ఫస్ట్. ఓకే జాయిన్ అయ్యి అసిస్టెంట్ గా స్టార్ట్ చేసి తర్వాత అదే శబ్దాలయ్య మై హోమ్ లాగా అనమాట. సో అక్కడే నేను వర్క్ నేర్చుకున్నాను, అక్కడే నా కెరీర్ మొదలు పెట్టాను అసలుకి. సో అక్కడి నుంచి చిన్న చిన్నగా ఇంకా అసిస్టెంట్గా వర్క్ చేసుకుంటూ ఆపరేటర్గా మారి దాని తర్వాత ఎడిటర్గా మారి ఓకే ఈ మధ్యలోనే ప్రయత్నాలు చేశాను యాక్టర్గా టర్న్ అవుదామని. కొంతమంది పెద్ద డైరెక్టర్లు అరే వద్దురా నా మాటను, నీకు ఎడిటర్గా మంచి కెరియర్ ఉంటుంది అని చెప్పి వద్దు అని ఇందులోనే ఉంచడానికి ట్రై చేశారు. ఓకే ఇది కాదు కదా మనం అనుకున్నది, యాక్టర్గా అవ్వాలి, సరే ఒక పని చేద్దాం రకరకాల ప్లేసుల్లో ట్రై చేద్దామని చెప్పని పీటర్ హెయిన్స్ గారికి పర్సనల్ ఎడిటర్గా చేసేవాడిని మగధీరా టైంకి. ఓకే అంటే పీటర్ హెయిన్ గారు షూట్ చేసే ఫైట్స్ అని నేను ఎడిట్ చేసేవాడిని అనమాట. సో పీటర్ హెయిన్ గారితో వెళ్ళిపోతే చెన్నైలో తిరగచ్చు, ముంబైలో తిరగచ్చు, అక్కడ ప్రయత్నాలు చేయొచ్చు అని చెప్పని ఒక 1 year తిరిగి ఏంటి ఓన్లీ ఎడిటింగ్ చేస్తున్నాం అక్కడ ఇక్కడ అంతా తిరుగుతున్నాం ఊరికే టైం అంతా వేస్ట్ అయిపోతుంది, ఇది కాదు కదా అనుకునేది, ఇది కూడా వర్కౌట్ అవ్వట్లేదని మళ్ళీ అది కూడా ఆపేసి ఓకే 2010 నుంచి కొంచెం గట్టిగా షార్ట్ ఫిల్మ్స్ అయి చేయడం స్టార్ట్ చేశాను. సో మీరు అక్కడ ముంబై వెళ్ళడం అది చేశారు, బట్ వర్కౌట్ అవ్వలేదా? యా ట్రై చేశారా మూవీ ట్రయల్స్ అవన్నీ ప్రాపర్ గా? ట్రైల్ చేయడానికి అసలు స్కోప్ స్కోప్ లేదు, మీ ఈ వర్క్ లోనే బిజీ అయిపోవాలి. ఎడిట్ చేస్తుండేవాడిని, ఇక్కడ నుంచి అక్కడ ఫ్లై చేసేవాళ్ళు, ఓకే అక్కడ కూర్చొని ఎడిటింగ్ చేసేవాడిని, షూటింగ్ అయిపోయి మళ్ళీ ఫ్లై బ్యాక్ మళ్ళీ వెనక్కి వచ్చేస్తాం. ఓకే ఓకే సో ఇట్లా అయిపోతుంది కానీ ప్రాసెస్ వర్క్ నాకు ఆఫీస్లోకి వెళ్ళడానికి తిరగడానికి అడగడానికి వర్కౌట్ అవ్వట్లేదు. ఓకే ఓకే సర్లే అనుకొని మానేసి యాక్టింగ్లోకి షిఫ్ట్ అంటే షార్ట్ ఫిల్మ్స్ చేయడం మొదలు పెట్టాను. తర్వాత ఒక ఛానల్లో ప్రోగ్రామ్ డైరెక్టర్గా యాంకర్గా వర్క్ చేశాను. రకరకాల పనులన్నీ అన్ని చేశారు ఆల్మోస్ట్. మల్టీ ఫాసెటెడ్ పర్సన్ మీరు. ఓకే తర్వాత అప్పుడు మళ్ళీ ఎడిటర్గా సినిమాలు వచ్చినాయి, 3 సినిమాలు చేశాను మెయిన్ ఎడిటర్గా. తర్వాత ఇంకా లేదు ఇటైతే స్టక్ అయిపోతాం కంప్లీట్గా అని ఎడిటింగ్ కంప్లీట్ కట్ చేసి ఫుల్ టైం యాక్టింగ్లో ఉండి ట్రయల్స్ వేసి 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 కరెక్ట్గా లాక్డౌన్కి ముందు సవారీ అని ఒక సినిమా చేశాను. సవారీ నాకు మంచి నేమ్ స్టార్ట్ అయింది, లాక్డౌన్ పడింది. ఓకే చాలా మంచి రోల్ పడింది దాంట్లో. సో సినిమాకి వెళ్తున్నారు, జనాలు చూస్తున్నారు, మంచి టాక్ స్టార్ట్ అయింది, లాక్డౌన్ పడింది. అయిపోయేటప్పటికి అందరూ మర్చిపోయారు సినిమా గురించి. నువ్వు సవారీలో చేశాంటే సవారీ అని ఆలోచిస్తున్నారు. ఓకే అర్థమైంది, మొదటికి వచ్చింది వ్యాపారం మళ్ళీ ఫస్ట్ నుండి. ఓకే మళ్ళీ అలా చిన్నగా తిరగడం స్టార్ట్ అయింది. తర్వాత చౌర్యపాఠం వచ్చింది, ఇది సెలెక్ట్ అయ్యాను. దాని తర్వాత మళ్ళీ మధ్యలో ప్యారలల్గా పాపం పసివాడు అని చెప్పని ఆహా వాళ్ళకి ఒక సిరీస్ చేసాం. ఓకే శ్రీరామ్ చంద్ర గారు హీరో దాంట్లో. సో అందులో క్యారెక్టర్ చేశాను. తర్వాత ఈగిల్, ఇప్పుడు మీరా షూట్ జరుగుతూ ఉంది. ఓకే ఓకే సో కంటిన్యూస్ గా ఫిల్మ్స్ అయితే ఉన్నాయి, లైన్ లో ఉన్నాయి, మీరు వర్క్ చేస్తున్నారు. బట్ ఈ సవారీ మూవీలో మంచి రోల్ పడింది అన్నారు కదా, సో అది మీకు మళ్ళీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకొని చూపించుకోవడానికి హెల్ప్ అయి ఉంటుంది కదా డెఫినెట్లీ ఆ రోల్. ఓకే సో చౌర్యపాఠం మూవీ గురించి అంటే మంచి టాక్ అయితే విన్నాను, బట్ మూవీ గురించి చాలా మందికి తెలీదు. ఈ సినిమా ఎప్పుడు వచ్చిందా అని చెప్పి మనలో మనం మాట్లాడుకుంటాం చేసి, నేను ఆ ప్రమోషనల్ ఇంటర్వ్యూకి వచ్చాను, చేశాను, మంచిగా అయింది, ఆల్ గుడ్. బట్ బయట చౌర్యపాఠం అంటే ఏంటి అనేది తెలియదు ఎవరికి. చాలా కష్టపడ్డారు ప్రమోషన్స్ చేయడానికి, మల్టిపుల్ వీడియోస్ చేశారు, బట్ రీచ్ అవ్వలేదు కదా. వాట్ హ్యాపెన్? బేసికలీ డబ్బులంతా ముందు షూటింగ్ దగ్గరే పెట్టేశారండి, అయిపోయింది ఆల్మోస్ట్ అంతా కూడా. ప్రమోషన్కి వచ్చేటప్పటికి డబ్బులు లేవు, చాలా తక్కువ ఉన్నాయి డబ్బులు అసలుకి. సో మాక్సిమం ఎంతవరకు ట్రై చేయగలం అనే దాని మీద రకరకాల ప్రయత్నాలు చేశాం, కానీ ఎక్కడ ఎట్ సైడ్ నుంచి కూడా బజ్ అనేది కొంచెం క్రియేట్ అవ్వలేదు మాకు. సో జనాలకు తెలియకపోవడం వల్ల థియేటర్ వరకు జనాలు రాలేకపోయారు. బట్ వచ్చిన జనాల దగ్గర నుంచి అయితే వెరీ పాజిటివ్ రెస్పాన్స్ ఉండేది. అందరూ వచ్చి చూసి చాలా బాగుంది సినిమా, మంచి సినిమా తీశారు, బట్ జనాలకు తెలియలేదు మీ సినిమా గురించి. తెలిస్తే వచ్చేవాళ్ళండి, తెలియకుండా ఎక్కడి నుంచి వస్తారు. సో ట్రై చేయండి, మాక్సిమం పుష్ చేయండి, ఫుల్గా ప్రమోషన్స్ చేయండి, జనాల్లోకి వెళ్తే మాత్రం వస్తారు, అందరూ హ్యాపీగా చెప్పేసి వెళ్తున్నారు. బట్ ఎందుకు చేయలేకపోతున్న రీజన్ మాకు మాత్రమే తెలుసు. బట్ మీరు అఫెండ్ అవ్వనంటే ఒకటి చూపిస్తాను. సో బేసిక్ గా ఏంటంటే ఇప్పుడు మనం ఇండస్ట్రీలోని మాట్లాడుకుంటున్నాం, ఇవన్నీ ఓకే అంత బాగానే ఉంది, కానీ నార్మల్ గా బుక్ మై షోలో మూవీ టికెట్స్ బుక్ చేసుకోవాలి అంటే వెళ్తాం మనము,
ఫస్ట్ ఏమేమి ఉన్నాయో ఇంట్రెస్టింగ్ మూవీస్ అన్ని పైన కనిపించేస్తాయి. ఏవైతే ఎక్కువ ప్రమోషనల్ కంటెంట్ ఉందో పెద్ద స్టార్ మూవీస్ అన్ని ఫస్ట్ మనకు పైన కనిపిస్తాయి. ఈ మూవీ కోసం వెతికి జనాలు వెళ్ళరు కదా, కనిపించినప్పుడు ఏదో ఇంట్రెస్టింగ్ గా ఉందని అప్పుడు చూస్తారు మేబీ, ఆర్ ఏదన్నా మిగతా ఆన్లైన్ లో సోషల్ మీడియాలో బాగా హైలైట్ అయింది చూస్తారు. సో చౌర్యపాఠం చూస్తూ ఉంటే నాకు ఎక్కడుందా ఇన్ఫాక్ట్ నాకు మూవీ నేమ్ తెలిసిన తర్వాత కూడా చూసే ఎక్కడుందా అని చూసాను. కనిపిస్తుందా మీకు? ఇక్కడ ఉంది. ఇంత స్క్రోల్ చేసిన తర్వాత మీరు ఎలా అయితే చేస్తారో నేను కూడా రోజు అలా స్క్రోల్ చేసి ఏంటి పరిస్థితి. ఒకసారి రేటింగ్ చూడండి. 8.9 for 10. ఓట్స్ 784 ఓట్స్ ఉన్నాయి. టాప్ లోకి వెళ్ళండి, అంటే ఆ పేజ్ ఓపెన్ చేయగానే పేర్లు ఏమొద్దు, సినిమా పేర్లు ఏమొద్దు, ఫస్ట్ లో ఏమున్నాయి? ఫస్ట్ మూవీసా? ఫస్ట్ మూవీస్ లో రేటింగ్స్ ను ఓటింగ్స్ చూడండి. ఆల్రెడీ రిలీజ్ అయింది. ఓకే, 8.3 పాయింట్స్ ఉన్నాయి, ఓట్స్ 1K ఉన్నాయి. సో అంటే ఇప్పుడు మేము కూడా ఒక మంచి హీరోతో కాంపిటీషన్ లో ఉండే రేటింగ్స్ లో ఉన్నాం, కానీ మేము ఎందుకు అంత కిందకున్నాం అనే ప్రాసెస్ తెలియదు మాకు. ఓకే, మేము కూడా పైకి రాగలిగితే డెఫినెట్ గా కొంచెం వర్కౌట్ అవుతుంది మాకు కూడా. అంటే అన్ని సినిమాల్లో చూడాలి, అందరి కెరీర్ లో బాగుండాలి. మేము ఎందుకు అంత కిందకి వెళ్ళిపోయాను పాయింట్ తెలియదు యాక్చువల్లీ. బేసిక్ గా ఇప్పుడు మూవీ అంటే 3 పీస్ కాదు 4 పీస్, ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ అండ్ ప్రమోషన్స్. మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రమోషన్స్. ఈ మూడిట్లో ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో కొంచెం డౌన్ అయినా కూడా ప్రమోషన్ వల్ల మూవీ హిట్ అయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సో చౌర్యపాఠం ఈ విషయంలో ఫెయిల్ అయింది అనుకోవచ్చా? లాస్ట్ పి ఫెయిల్ అయింది, లాస్ట్ పి ఎఫ్ అయిపోయింది. బట్ త్రినాథర నక్కిన గారు ప్రొడ్యూస్ చేశారు కదా, సో ఆయనకు చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి, ఆయన కూడా నేను ఇండస్ట్రీలో ఎప్పటి నుండో ఉన్నారు కదా, సో ఆయన త్రూ ఇదేమి హెల్ప్ అవ్వలేదా? ఇంకొంచెం ఆయన పుష్ చేయడానికి ట్రై చేయలేదా? ఇప్పుడున్నంత పుష్ కూడా త్రినాథరావు గారు చేసిన దాని వల్లనే ఈ మాత్రం పుష్ అన్న ఉందండి. ఆయన మాక్సిమం అన్న కూడా ఎంతవరకు ట్రై చేయగలరో అంతా ట్రై చేశారు. నాగ చైతన్య గారిని వెళ్ళి కలిసాం, రిలీజ్ చేశారు. తర్వాత వరుణ్ గారిని కలిసాం, ఆయన వరుణ్ తేజ్ గారు ఆయన రిలీజ్ చేశారు ఒకటి. ఇట్లా వెళ్ళి కలిసి మీట్ అయ్యాం. విజయ్ సేతుపతి గారిని కలిసి వచ్చాం మా హీరో వెళ్ళి. సో అక్కడ ఆయనకు కూడా నచ్చింది, ఆయన కూడా మాట్లాడే దాని గురించి. సో ట్రై చేసాం, కానీ బజ్ ఎందుకు అంటే విజయ్ సేతుపతి గారిని కలిసిన వీడియో చూడలేదు నేను, నాగ చైతన్య గారిది చూసాను, వరుణ్ తేజ్ సమ్ స్టోరీ ఏదో పెట్టారు అది చూసాను. మీరు అన్నట్టుగా విజయ్ సేతుపతి గారు చేసిన అది బాగా, అంటే థింగ్ ఇస్ ఎండ్ ఆఫ్ ద డే మ్యాటర్ ఉందా లేదా, ఫ్రాంక్ గా చెప్తే ఉందా లేదా అని కాకుండా ఎంత వైరల్ అయినమా అది కదా కాన్సెప్ట్. విజయ్ సేతుపతి గారితో చేసిన వీడియో వైరల్ అయి ఉంటే మేబీ దాన్ని కూడా బూస్ట్ చేస్తుంటారు కదా, సో అలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు అయితే. 3 years అయిందండి మేము స్టార్ట్ చేసి. మధ్యలో కూడా సేమ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ రావడం వల్ల కొంచెం గ్యాపులుగా షూట్ చేసుకుంటా. సో మధ్యలోనే యాక్చువల్గా మేము టీజర్ రిలీజ్ చేస్తాం. ఓకే, అంటే ఫస్ట్ లుక్ లాగా ఒక టీజర్ రిలీజ్ చేసాం. టీజర్ రిలీజ్ చేసినప్పుడు చాలా మంచి బజ్ క్రియేట్ అయింది. దాని తర్వాతనే చాలా మంది రియాక్ట్ అయ్యి చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది టీజర్ ఇది, సో దీన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఎలా అనుకుంటున్నారు, ఎవరికైనా సేల్ చేస్తున్నారా ఏంటి అని చెప్పని. అంటే నాకు మధ్యలోనే చాలా కాల్స్ వచ్చినాయి, నాకే వచ్చినట్టు ఇంక వాళ్ళకి ఎంతమందికి ఎన్ని వచ్చుంటాయి. ఇట్లా కొంచెం చిన్నగా డిలే అయ్యే ప్రాసెస్ వల్ల మనీ స్టక్ అవుతా వచ్చినప్పుడు అంతా పెట్టుకొని చేసుకొని చాలా కష్టాలు పడ్డాం. అంటే మిగతా లాగా మేము ఇంత కష్టపడ్డాం అంత కష్టపడ్డాం అనేది ఎండ్ ఆఫ్ ది డే జనాలు చెప్పాలి. ఓకే సినిమా బాగా తీశారు, వీళ్ళు ఎంత కష్టపడి ఉంటారు అనేది వాళ్ళు మాట్లాడితే బాగుంటుందని మేమే మాట్లాడుకుంటే సెల్ఫ్ డప్ వెళ్ళకొట్టాం. చాలా ట్రై చేసాం, బట్ సమ్వేర్ ఎక్కడో ఫెయిల్ అయ్యాం. ఓకే, సో డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్ కానీ, ప్రొడ్యూసర్ కానీ, హీరోయిన్ కానీ, సో వాళ్ళు ఏమనుకుంటున్నారు దీని గురించి? నో ఐడియా. అంటే సినిమా బాగా వచ్చిందని హ్యాపీగా ఫీల్ అవ్వాలా, లేదంటే ప్రమోషన్ ఎంత చేసినా కూడా రీచ్ అవ్వలేకపోతున్నామే ఉన్న దాంట్లో, దానికి సాడ్ గా ఫీల్ అవ్వాలి, తెలియని పొజిషన్. అంటే ఒక చిన్న డైలమాలో ఉన్నాం. ఓకే, బట్ అట్లీస్ట్ ఏంటంటే మూవీలో ఇప్పుడు ఏదన్నా ఇంట్రెస్టింగ్ థింగ్ ఉంది అనుకుంటే, స్టార్ ఉన్నారు అనుకుంటే ఎలాంటి బజ్ లేకున్నా కూడా ఒక్కోసారి అవుతాయి. బట్ ఇప్పుడు ఏంటంటే ఇంత మంచిగా ఉన్నా జనాలు కొంచెం లేట్ బ్యాక్ అయిపోయి థియేటర్స్కి వెళ్ళి ఏం చూస్తాంలే, ఓటీటీలో వస్తాయి కదా అప్పుడు చూద్దాంలే అన్నట్టుగా ఉన్నారు. మీరు డెఫినెట్లీ చాలా మూవీస్ అలానే వదిలేసి ఉంటారు, నేను చేశాను. ఇన్ఫాక్ట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డస్ దాట్. సో ఇప్పుడు అలా ఉన్న జనాల్ని థియేటర్స్ వరకు తీసుకురావాలంటేనే దట్స్ అ బిగ్ అచీవ్మెంట్ దీస్ డేస్. సో వాట్ యు సే అబౌట్ ఇట్? ప్రైస్ ఎక్కువ పెట్టలేదు, ఎక్కడ చూసినా కూడా మళ్ళీ సేమ్ ఆ ప్రమోషన్ అనే పాయింట్ దగ్గర వస్తుంది. మీరు అన్నట్టు లాస్ట్ కి కొంచెం
ఫెయిల్ అవ్వడం వల్ల జనాలు తెలియలేదు. బట్ తెలుసుంటే ఖచ్చితంగా థియేటర్లోకి వచ్చేవాళ్ళు అనే నమ్మకం అయితే స్ట్రాంగ్ ఉంది. ఓకే. వస్తే పాజిటివ్ రెస్పాన్సే ఉంది. అంటే ఎంతమంది అయితే వచ్చి చూసి వెళ్ళారో అందరి దగ్గర నుంచి పాజిటివ్ రెస్పాన్స్, ఒక్క దగ్గర నెగిటివ్ ఫీడ్బ్యాక్ లేదు. ఓకే. రివ్యూస్లో కూడా బాగా రాశారు. ఇండస్ట్రీలో నుంచి కూడా చాలా మంది ఫోన్లు చేసి, అరే టాక్స్ అంతా బాగా వినిపిస్తున్నాయి రా మీవి సినిమావి, ఏంటి పరిస్థితి ఎలా ఉందంటే, సినిమా రెస్పాన్స్ బాగుంది బట్ థియేటర్కి జనాలు రావట్లేదు. ఓకే. అంటే వాళ్ళని తప్పనడానికి లేదు, వాళ్ళకి తెలిస్తే ఖచ్చితంగా వస్తారు ఏ సినిమాకైనా. తప్పు మాదే. అండ్ మీరు ఎడిటింగ్ కూడా చేశారు కదా, సో ఎంత పీరియడ్ ఆఫ్ యువర్ టైం అంటే ఎడిటింగ్ లో ఉన్నారు మీరు? 21 years. 21 years ఉన్నారా? క్రేజీ. సో 21 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ లో మీరు చాలా మూవీస్ ఎడిటింగ్ టేబుల్ మీద కొన్ని డంప్ అవడం చూస్తూ ఉంటారు, చాలా హిట్స్ అయినవి కూడా చూస్తూ ఉంటారు కదా. సో అలా మీకు బాగా గుర్తుండిపోయిన మూవీస్ ఏంటి? నా కెరియర్ బిగినింగ్ అన్ని పెద్ద సినిమాలే అండి, అందరూ పెద్ద హీరోలే. చిరంజీవి గారి సినిమా నా ఫస్ట్ సినిమా. అంటే చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూసే శంకర్ దాదా ఎంబీబీఎస్. శంకర్ దాదా ఎంబీబీఎస్ నేను ఫస్ట్ వర్క్ చేసిన సినిమా శబ్దాలయలో. బాబన్న వేనన్న అనేవాళ్ళు నా గురువులు. తర్వాత బుల్రెడ్డి గారు అని చెప్పని ఆయన కూడా ఒక గురువు, ఆయన అప్పటికి ఎడిటర్. బాబన్న వేనన్న స్టూడియోలో ఆపరేటర్స్ ఉండేవాళ్ళు, అన్నవాళ్ళు నాకు నేర్పించారు. ఎక్కువ నాకు టెక్నికల్ గా వీటిలన్నిటికీ బుల్రెడ్డి గారు కూడా బాగా హెల్ప్ చేసేవాళ్ళు అనమాట. రారా వచ్చి కూర్చో, అక్కడ కూర్చో అని చెప్పి పక్కన కూర్చోబెట్టుకొని వర్క్ ఎవరు ఇది తర్వాత ఇది చేయాలి ఇలా చేయాలని ఎవరు చెప్పరు, బట్ పక్కన కూర్చోడానికి అవకాశం ఇవ్వడం చాలా గొప్ప అప్పట్లో. సో అలా కూర్చొని వర్క్ నేర్చుకొని ఇప్పుడు ప్రెసెంట్ మ్యారియో అనే సినిమాకి యాక్టర్ అండ్ ఎడిటర్ గా చేస్తున్నాను. ఓకే. 2 రోల్స్ మీరే చేస్తున్నారు అయితే. ఓకే. సో మీరు యాక్ట్ చేసింది మీరే ఎడిట్ చేసుకుంటారు. తప్పదు, అంటే యాక్ట్ చేసేటప్పుడు ఒకలా ఉంటుంది, ఎడిటింగ్ టేబుల్ లోకి వెళ్ళిన తర్వాత నా క్యారెక్టర్ నేను చూసినప్పుడు వాడు ఒక యాక్టర్ అనే ఫీలింగ్ లో ఉంటాం అనమాట. బాగుంటే బాగుంది, బాగాలేకపోతే బాగాలేదు, ఇది అవసరం అయితే ఉంచుతాం లేదంటే తీసేస్తాం. అక్కడ చాలా నిర్దాక్షిణ్యంగా ఉంటాం. అంతే. ఎండ్ ఆఫ్ ద డే ఎడిటింగ్ చేసేటప్పుడు ఓవరాల్ వ్యూ లో చూస్తారు కదా మూవీని. ఓకే. అండ్ ఆల్సో శంకర్ దత్ ఎంబీబీఎస్ కి వర్క్ చేశారు మీరు, అంటే 21 years బ్యాక్ ఇది జరిగిందా? సో 21 years బ్యాక్ మీరు వర్క్ చేశారు. అండ్ అప్పటికి ఇప్పటికి మూవీ ఇండస్ట్రీలో కానీ జనాలు రిసీవింగ్ లో కానీ చాలా డిఫరెన్సెస్ వచ్చాయి కదా. సో మీరు బాగా నోటీస్ చేసిన డిఫరెన్సెస్ ఏంటి? టెక్నికల్ గా డిఫరెన్సెస్ వచ్చాయండి. అంటే నేను నెగిటివ్ టైంలో వర్క్ చేశాను కాబట్టి నాకు అప్పట్లో వెరీ సిస్టమాటిక్ గా ఉండేది, నాకు అది చాలా ఇష్టం. ఇప్పుడేంటంటే ఎక్స్పెరిమెంటల్ వేలోకి వచ్చేసింది కంప్లీట్ గా. పర్టికులర్ గా అంటే నెగిటివ్ కొని షూట్ చేయాలి అని అంటే చాలా డబ్బులు ఖర్చు అయిపోయాయి. ఇప్పుడు ఏంటంటే డిజిటల్ కాబట్టి కొని షూట్ చేసేది లేదు. సరే ఇది తీసుకో, అది తీసుకో, ఇది తీసుకో, అది తీసుకో, ఇలా రకరకాల షార్ట్స్ అన్ని ఎక్స్పెరిమెంట్ చేసి ఎడిటబుల్ లోకి వచ్చాక చూసుకొని బాగుంది బాగాలేదు అది తీసేదా, ఓకే ఇది ఎగ్జైటింగ్ ఉంది, ఇలా ఇప్పుడు జరుగుతుంది. అప్పుడు ఏంటంటే చాలా ప్రిసైజ్ గా ఇది కావాలి అంటే ఇదే కావాలి, అదే ఉండేది ఫైనల్ గా. ఇప్పుడు ఉండేది కాదేమో. యా. ఓకే. ఆడియన్స్ పరంగా మార్పులు లేవండి. లాక్డౌన్ టైంలో బాగా ఎక్స్ప్లోర్ చేస్తారు, వరల్డ్ సినిమాస్ అందరూ చూస్తారు కూర్చొని. అంటే మనకి భాష వచ్చా రాదా సంబంధం లేకుండా కూర్చొని అన్ని రకాల సినిమాలు చూసేశారు, అన్ని కంట్రీస్ సినిమాలు చూసేశారు. సో బాగా అప్గ్రేడ్ అయిపోయారు, కానీ ఎవాల్వ్ అయిపోయారు. కానీ సినిమాలు రిసీవ్ చేసుకునే విధానంలో ఏ మార్పు లేదు అప్పటికి ఇప్పటికి. మంచి సినిమా వస్తే ఎప్పుడు చూస్తున్నారు, బాగాలేకపోయినా కూడా సపోర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఇంకా స్టిల్ ఆడియన్స్ అయితే. ఓకే. ఇప్పుడు మూవీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు మూవీ గురించి ఎక్కువగా చెప్పడానికి ట్రై చేస్తుంటారు కదా ప్రమోషన్స్ టైంలో. సినిమా గురించి ఆ ఎలిమెంట్స్ గురించి ఎక్కువ చెప్పేస్తే ఆడియన్స్కి ఆ ఇంట్రెస్ట్ ఉంటుందా మూవీ చూడడానికి అనేది ఒక క్వశ్చన్. ఎప్పుడు అంటే మరీ టెక్నికల్ థింగ్స్ కూడా కొంతమంది చెప్పేస్తూ ఉంటారు కదా. ఎండ్ ఆఫ్ ద డే సినిమా ఈజ్ లైక్ ఎక్స్పీరియన్స్ కదా, అంతే. మీరు ఎంతనన్నా కష్టపడండి, మాకు ఎంటర్టైన్మెంట్ వచ్చిందా లేదా, మేము మూవీని ఎంజాయ్ చేస్తామా లేదా, ఈజ్ లైక్ ఆడియన్స్ వ్యూ. ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్ మిమ్మల్ని రివర్స్ అడగాలనుకుంటున్నాను, చెప్పండి. సో ఇప్పుడు ఒక బుక్ చదివారు అనుకోండి, వెరీ ఇంట్రెస్టింగ్ బుక్ తీసుకున్నారు, చదివేటప్పుడు మీరు ఆల్రెడీ మీ బ్రెయిన్లో ఒక ఇమాజినేషన్ అంతా క్రియేట్ అయిపోయి ఉంటుంది. సో అది కనుక సినిమా తీసుంటే మీరు ఆ సినిమా చూడడానికి వెళ్తారా వెళ్ళరు? డెఫినెట్లీ వెళ్తాం. మూవీ స్టోరీ తెలిసినా కూడా అది బుక్ నాకు నచ్చింది అనుకో డెఫినెట్లీ మూవీ చూస్తారు. సో సేమ్ ఇక్కడ కూడా ఎంత మాట్లాడినా కానీ అది మీకు విజువల్ పరంగా తెలియదు. మేము మాట్లాడితే మీరు కథ చదివినట్టు ఊహించుకుంటారు, ఓకే ఇది ఇలా తీసుంటారా అలా తీసుంటారా ఓ అని. కానీ సినిమాకి వెళ్ళి చూసిన తర్వాత వాళ్ళు ఎలా తీసారండి, జనాల్ని ఇంకొంచెం ఎక్సైట్ చేయడానికి థింగ్స్ ఎక్కువ చెప్తుంటారంటారా? కొన్నిసార్లు మంచిదే, కొన్నిసార్లు కొన్ని అంటే మాక్సిమం చెప్పండి లీక్ల వల్ల ప్రాబ్లం అవుతుంది. లీక్ వల్ల డెఫినెట్లీ కదా అవుతుంది కదా. మీకు ఏదో స్ట్రైక్ అయింది మైండ్ లో, ఏంటో చెప్పండి.
వచ్చింది మైండ్ లోకి చెప్పండి కమాన్. లేదండి నేను చెప్పకపోయినా మీరు ఎలాగో మేము లేస్తారు కదా ఒకటి. అయితే మీరు ఏం చెప్పకపోయినా మేము అనుకునేది వేసేస్తాం, మీరు ఏమనొద్దు. ఓకే. అండ్ ఆల్సో చౌర్యపాట మూవీ పరంగా చూసుకుంటే ఇట్స్ గుడ్ డీసెంట్ వాచ్, మంచి ఫిల్మ్, మంచి ఎంటర్టైనింగ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం సబ్జెక్ట్ కూడా బాగుంటది అని చెప్పి విన్నాము. సో మీ క్యారెక్టర్ గురించి చెప్పండి. నా క్యారెక్టర్ పేరు లక్ష్మణ్ కోటిపల్లి. డిఓపిగా అవ్వాలని చెప్పని ఇండస్ట్రీలో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. సో హీరో డైరెక్టర్ అవ్వాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇద్దరం కలిసి పెరుగుంటాం అనమాట. సో ఇప్పుడు ఇద్దరం కూడా ఒకటే రూమ్ లో స్టే చేస్తుంటాం, కలిసి వర్క్ చేస్తుంటాం. హీరో వెళ్ళి డైరెక్టర్ గా వెళ్ళి ఒక కథ చెప్పి ఎక్కడన్నా ప్రొడ్యూసర్ దగ్గర లాక్ చేసుకుని వస్తే ఆ సినిమాకి నేనే డిఓపి. ఓకే. సో దీంట్లో ఉంటాం ఇద్దరం ఇప్పుడు ప్రతిసారి కూడా. ఎక్కడికి వెళ్ళి చెప్పిన రిజెక్షన్స్ రావడం వల్ల ఒక ప్లాన్ అనుకొని వెళ్ళి చేద్దాము. నేను చాలా భయస్తుండే యాక్చువల్గా, అంటే లక్ష్మణ్ కోటిపల్లి అనేవాడు చాలా భయస్తాడు. బట్ అట్ ద సేమ్ టైం హీరో అంటే ఫ్రెండ్ అంటే అంతే ఇంపార్టెన్స్ కొట్టిస్తాడు. వీడికి ఎంత భయం ఉందో హీరో చేసే పనులన్నీ అంత ఆపోజిట్ లో ఉంటాయి అనమాట. ప్రతిసారి ఏదో ట్రబుల్ వెళ్ళి ఇరుక్కుంటా ఉంటాడు ఫ్రెండ్ కోసం అని చెప్పని. అలా ఒక ప్లాన్ అనుకొని వెళ్దాం రారా అంటే స్ట్రైట్ గా చెప్తే వీడు వెళ్ళడు. ఆ భయం వల్ల ఫస్ట్ అది ఇది అని చెప్పని హెస్టేట్ చేసి వెనక్కి ఎక్కడికి లాగేస్తాడు అని చెప్పని నిజం చెప్పకుండా అబద్ధం చెప్తాడు. డాక్యుమెంటరీ తీయడానికి వెళ్తున్నాను. డాక్యుమెంటరీ ఇప్పుడు అదెందుకు, సినిమాలు చేసుకుంటున్నాం కదా అంటే, నువ్వు డిఓపి అవ్వాలా వద్దా, నువ్వు డిఓపి రా అంటే వీడు అవును కరెక్ట్ కదా నేను డిఓపిని కదా అవ్వాలి కదా అని చెప్పి నా ఓకే. సో అట్లా స్టార్ట్ అయ్యి వెళ్తాడు. సో ఏం జరిగినా కూడా ఫ్రెండ్ని మాత్రం ఎప్పటికీ వదులుకోడండి. ఒక జెన్యూన్ ఒక మంచి ఫ్రెండ్. ఇప్పుడు బయట ఫ్రెండ్స్ ఎలా ఉంటారో సో సినిమాలో కూడా నేను ఒక మంచి ఫ్రెండ్ని డిఓపి అవ్వడానికి ప్రయత్నాలు చేస్తుంటాను. ఆ భయం వల్ల చాలా గట్టిగా వర్కౌట్ అయింది ఫన్ అదంతా కూడా. నాది థియేటర్లో మంచి రెస్పాన్స్ వచ్చింది జనాల దగ్గర నుంచి. ఫెల్ట్ వెరీ హ్యాపీ. జనాలు నిన్నుంటే ఇంకా హ్యాపీ ఫీల్. ఓకే. బట్ నిజంగా అంటే ఇన్ని చేశారు కదా మీరు, యాక్టర్ అవ్వడానికి దాని వెనుక ప్రాసెస్ నార్మలీ ఆడిషన్స్కి వెళ్ళడం ఇవన్నీ, కానీ మీరు మల్టిపుల్ వర్క్ చేసిన తర్వాత యాక్టింగ్ వైపు వెళ్ళారు. సో డెఫినెట్లీ ఇది మీకు ఇంకొంచెం స్పెషల్ గా అనిపిస్తుంది కదా. అంటే ఎవ్రీ ఫిల్మ్ ఈజ్ స్పెషల్ ఫిల్మ్ అండి. అంటే ప్రతి క్యారెక్టర్ కూడా నాకు డిఫరెంట్ గా అప్రోచ్ అయ్యి డిఫరెంట్ గా ట్రై చేయడానికే దొరికింది ఎప్పుడు కూడా. ఒకటే కైండ్ ఆఫ్ క్యారెక్టర్లు ఎప్పుడు రాలేదు. కొంచెం సవారీలో వచ్చేసి ఎన్ఆర్ఐ ఇక్కడి నుంచి రీసెంట్ గా వెళ్ళి ఉంటాడు యుఎస్ కి. బట్ అక్కడికి వెళ్ళి వీడు ఎన్ని కథలు పడుతున్నాడంటే అంటాడు ఇండియన్ అనగానే, అరే ఎవడరా నువ్వు ఏంట్రా అసలు ఎంత నాటకాలు ఆడుతున్నావు, ఫ్రెండ్స్ ఎక్కి దిగేసే టైప్ లో ఉంటది అనమాట. సో ఇందులో వచ్చేటప్పటికేమో పర్టికులర్ ఒక భయస్తుడు క్యారెక్టర్, మిరాయిలో ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్, తర్వాత మారియో సినిమాలో అదొక టైప్ ఆఫ్ క్యారెక్టర్ కంప్లీట్ గా. సో ఎవ్రీ సినిమాలో అంటే చిన్న చిన్న క్యారెక్టర్లు చేసినా కూడా డిఫరెంట్ అప్రోచ్ ఉన్న క్యారెక్టర్సే దొరికినాయి అన్ని. సో ఐఎమ్ బ్లెస్డ్ ఆ విషయంలో చూసుకుంటే. పేరు రాలేదు అది కూడా ఓకే. లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, ప్రతిదీ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఆడిషన్స్ కి వెళ్ళి చాలా సినిమాలకు ఆడిషన్స్ ఇచ్చాం కానీ ఎక్కడ వర్కౌట్ కాలేదండి ఇప్పుడు దాకా. ఆడిషన్ త్రూ నుంచి సాలిడ్ జరిగిపోయింది అయితే లేదు. ఆల్ ఆఫ్ ఏ సడన్ ఎక్కడో చూడడం, పిలవడం, వెళ్ళడం, మాట్లాడడం ఓకే అయిపోవడం, కానీ పర్టికులర్ ఆడిషన్ ఇచ్చి దానికోసం వెయిట్ చేసి ఫోన్ వస్తుందని కూర్చుంటాం. ఫోన్ రాదు, మళ్ళీ వెళ్తాం, కనుక్కుంటాం, ట్రై చేస్తుంటాం, వస్తుంది చెప్తాం. అలా చాలా జరిగినాయి కానీ ఎప్పుడు ఆడిషన్స్ కోసం తిరిగి చేసి జరిగిన దాంట్లో రాలేదు. చాలా ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు ఏమైపోయిందంటే షార్ట్ ఫిల్మ్స్ హిట్ అయిపోయినాయి, దానివల్ల చూసి పిలిచేవాళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉండేవాళ్ళు, అంటే ఎడిటింగ్ లో నన్ను చూసిన వాళ్ళు. నా గురించి తెలిసిన తర్వాత మంచి ఎడిటర్ అండి, అనవసరం కెరీర్ పాడు చేసుకుంటాడు, యాక్టర్ తిరుగుతున్నాడు అని చెప్పి డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్తారు. డైరెక్టరే పిలుచుంటారు నన్ను షార్ట్ ఫిల్మ్ చూసి. కాదు బ్రో మీరు రైటర్ అంట కదా అండి. అవును బ్రో, అవునా ఒకసారి కూర్చొని మనం దీని గురించి మాట్లాడదాం అని చెప్పని ఏదైతే దానికోసం యాక్టింగ్ అలా సైడ్ అయిపోయేది. నెక్స్ట్ మళ్ళీ ఎడిటింగ్ లోకి వచ్చేది. నేనేంటంటే అప్పటికి ఎడిటింగ్ వద్దు, ఫస్ట్ యాక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలి. ఆల్రెడీ దీంట్లోకి వచ్చాం, ట్రై చేసాం, బ్యాలెన్స్ చేయడానికి అవ్వట్లేదు, ఇవ్వలేదండి. యాక్చువల్ నేను ట్రై చేసిన ఫస్ట్ లైన్ అంటే యాక్టర్ గా ఎడిటర్ గా రెండు బ్యాలెన్స్ చేద్దామని అనుకున్నా. బట్ ఒప్పుకోకపోవడం వల్ల సరే ఎడిటింగ్ కంప్లీట్ పక్కన పెట్టేసి, ఇది నాకు వచ్చు, నేను ఎప్పటికైనా మళ్ళీ తిరిగి వచ్చి దీంట్లో చేసుకోగలుగుతాను అని నమ్మకం నాకు ఉండబట్టి అది పక్కన పెట్టేసి యాక్టింగ్ లోకి తిరుగుతాను. ఇప్పుడు రెండు బ్యాలెన్స్ చేసుకోవడానికి అవకాశం వచ్చింది. సినిమాలు వర్కౌట్ అవుతున్నాయి కొంచెం. సో రెండు బ్యాలెన్స్. సో మీరు యాక్ట్ చేసే మూవీలో ఎడిటింగ్ కి సంబంధించిన ఏమన్నా సజెషన్స్ కానీ ఆర్ మిమ్మల్ని అడుగుతూ ఉంటారా, మీరు చెప్తూ ఉంటారా, ఆర్ అసలు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వరా? అస్సలు అంటే నా పాటికి నేను వెళ్ళైతే అక్కడ అయితే చెప్పనండి. వాళ్ళు పిలిచి అడిగితే, ఇప్పుడు మారియో సినిమాకి డైరెక్టర్ నేను,
రాకెన్ మౌలి గారు, మేమందరం యాక్చువల్లీ ఎప్పటి నుంచో ఫ్రెండ్స్. ఓకే. సో ఆయన కూడా రాకెన్ మౌలి గారు డబ్బింగ్ లో ఎప్పటి నుండో ఉన్నారు. మల్టీ టాలెంటెడ్ పర్సన్, వెరీ స్కిల్డ్ పర్సన్ అసలుకి. ఆ షూట్ లో మేము డిస్కస్ చేసుకునేవాళ్ళం ఏదైనా ఉంటే. కళ్యాణ్ గారు డైరెక్టర్, కళ్యాణ్ కూడా ప్రతిసారి ఏదైనా ఉంటే డార్లింగ్ ఇది ఇలా అనుకుంటున్నా, ఇది ఓకే కదా నీకు? ఓకే అంటే ఏది చెప్పినా నేను అనేది చెప్పను మాక్సిమం. ఎడిట్ టేబుల్ లోకి వచ్చిన తర్వాత కట్ ఎలా పడుతున్నాను ముందు ఎక్స్ప్లెయిన్ చేసేసాడు కళ్యాణ్. ఎలాగో ఇది ఇలా అనుకుంటున్నా, ఇది ఇలా అనుకుంటున్నా, ఇది వర్కౌట్ అవుతుందా లేదా, ఎక్కడన్నా ఎమోషన్ మిస్ మ్యాచ్ అవుతుంది అనిపిస్తే చెప్పు, ఈ హడావిడిలో ఒకసారి చూసుకో అని అంటే ఓకే అనుకుంటే ఓకే, లేదు డార్లింగ్ ఈ ఒక్క షాట్ అంటే ఓకే సరే. అట్లా చేయడం తప్ప పర్టికులర్ ముందే కూర్చొని ప్రీ ప్రొడక్షన్ లో కూర్చోడానికి ఇష్టపడతాను నేను ఎడిటర్ గా. ఓకే. సో మీరు అన్నది ఇందాక, దాన్ని బట్టి నాకు ఒక డౌట్ వచ్చింది. ఆడిషన్స్ అవి చేయడం కన్నా నాకు ర్యాండమ్ గా వచ్చినవే ఎక్కువ వర్కౌట్ అయినాయి అని చెప్పేసి. కొంతమంది ఇండస్ట్రీ అంటే మీరు ఇన్ఫాక్ట్ ఇండస్ట్రీలో ఎన్ని ఇయర్స్ నుండి ఉన్నారు కాబట్టి మీకు ఇన్ అండ్ అవుట్, మీరు ఇంటర్వ్యూలు అన్ని చెప్పే లాంటివి కాకపోయినా కూడా మాక్సిమం మీకు అన్ని తెలుసు, అదైతే అర్థమవుతుంది మిమ్మల్ని చూస్తుంటే, అంతేనా? ఒకవేళ నేను ఇప్పుడు మిమ్మల్ని క్రాస్ క్వశ్చన్ వేసినా కూడా మీరు ఏదో ఒకటి చాలా అలా సాఫ్ట్ గా చెప్పేసి తప్పించుకునేలాగా కనిపిస్తున్నారు అన్ని. ఓకే. సో జనరల్లీ కొంతమంది యాక్టర్స్ చెప్తూ ఉంటారు, మేము ఆడిషన్ త్రూ వచ్చాము, మేము కూడా ఆడిషన్ ఇచ్చాము అని చెప్పి. అంటే నువ్వు ఆడిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా మూవీలో నీకు రోల్ మాత్రం గ్యారంటీ. బట్ కొంతమంది చెప్తుంటారు మేము ఆడిషన్ త్రూవే వచ్చాము, మాకు అసలు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు. ఇవి ఎంతవరకు నిజం అనేది ఒక డౌట్ వచ్చింది. అన్ని చోట్ల నేను తిరగలేదు కాబట్టి నాకు తెలియదు కానండి. 50% ఇట్ ఈస్ ట్రూ, 50% ఇట్ ఈస్ రాంగ్. నాకు తెలిసి నేను తిరిగిన దాంట్లో చూస్తే కొన్ని సినిమాలకి ఆడిషన్స్ త్రూ సెలెక్ట్ అయ్యా. ఫస్ట్ లో సెలెక్ట్ అయినప్పుడు ముందే క్యారెక్టర్ చెప్పారు, సీన్స్ ఇచ్చారు, చదువుకున్నాం. ఇది అరౌండ్ 2012 ఆ టైంలో. అంటే నేను వెరీ ఎంగేజ్, చిన్నపిల్లడు ఉన్నప్పుడే స్టార్ట్ చేసిన. ఓ క్యారెక్టర్ చెప్పేశారు, ఇచ్చేసారు, సీన్స్ అంతా డైలాగులన్నీ చూసుకొని ఫుల్ ఎగ్జైట్ అయిపోయి ప్రిపేర్ అయిపోయి మార్నింగ్ సెట్కి వెళ్ళిపోయి రెడీ అయిపోయి కూర్చొని ఇంకా నీ టైం ఉంది ఉండు అని. ఓకే సరే. సెట్ లోనే కూర్చొని ఎవరేం చేస్తున్నారు, ఎవరు ఎలా చెప్తున్నారు డైలాగులు, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తుంటాం కదా. అలా చూసేప్పుడు నాకు ఇచ్చిన డైలాగులు అక్కడ ఆల్రెడీ వేరే వాళ్ళు చెప్తున్నారు. హే ఏంటిది నా డైలాగ్ కదా, ఎవరు చెప్పేస్తున్నారు ఏంటి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటారు. ఇది ఇలా చెప్పాలి, ఇలా చెప్పాలి, బాడీ లాంగ్వేజ్, ఇది ఏవో ప్లాన్లు వేసేస్తావు అక్కడ. ఎలాగ ఏం చేస్తున్న తర్వాత కానీ ముందైతే రకరకాల గణేష్ యాక్టర్ అదే అనుకుంటారు. వేరే నా డైలాగ్ వేరే వాళ్ళు చెప్పేస్తున్నప్పుడు ఇదేంటి నా డైలాగ్ కదా, నేను చెప్పాలి కదా అని వెళ్ళి అడుగుదామంటే అందరు షూటింగ్ లో బిజీగా ఉంటారు. ఎప్పుడైతే గ్యాప్ దొరుకుతుందో అప్పుడు వెళ్ళేటప్పటికి లేదురా ఇది యాక్చువల్ కొంచెం మారినాయి, చిన్న చిన్న మార్పులు జరిగినాయి అని చెప్పని అంటారు. తర్వాత మేము రియలైజ్ అయింది ఏంటంటే ఏదో ఒక రిఫరెన్స్ త్రూ నుంచి వచ్చిన యాక్టర్లు. మనకెందుకు బ్యాడ్ లక్ ఇలాగా అంటే ఇప్పుడు వాళ్ళు మాది లాగేసుకున్నారని కోపం లేదు, బాధ లేదు, ఏం లేదు. మనకెందుకు వర్కౌట్ అవ్వట్లేదు, మనం ఎందుకు ఎదగలేకపోతున్నాం, ఇది ఎక్కువ. అంటే మాక్సిమం అందరికి ఇదే ఫీలింగ్ లో కూర్చొని డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఇలాంటివి చాలా జరుగుతుంటాయి. ఓవర్ ద టైం ఓవర్కమ్ చేసేయచ్చు. అంటే రిపీటేటివ్ జరుగుతా ఉంటే ఎన్నిసార్లు దెబ్బలు తిన్నాక అబ్బా అబ్బా అనుకుంటాం, తగిలిందా సర్లే అనుకుంటాం కదా. అలా నాకు తెలిసి అయితే 50-50. బట్ నిజంగా కొంతమంది అంటే ఆడిషన్ కి కాల్ ఇస్తారు, చాలా మంది వెళ్తారు, కానీ ఆల్రెడీ వాళ్ళ మైండ్ లో ఒకరు ఉంటారు, ఫిక్స్ అయి ఉంటారు, బట్ స్టిల్ ఆడిషన్స్ కండక్ట్ చేస్తారు కొంతమంది. అదెందుకని? మోస్ట్లీ అలా ఏం జరగదండి. ఆడిషన్ కాల్ పెట్టారంటే పర్టికులర్ గా అక్కడి నుంచి సెట్ అవుతారు, వస్తారు అనే ప్రాసెస్ లోనే చూస్తాను. నేను నా ఫ్రెండ్స్ చాలా సినిమాలకి ఆడిషన్స్ పెట్టినప్పుడు నేను వెళ్ళి ఆడిషన్ దగ్గర కూర్చునేవాడిని అనమాట. సో ఎలా వస్తున్నారు, ఏం చేస్తున్నారు ఏంటని చెప్పని అవుదామని ఇంట్రెస్ట్ ఉండడం వేరు, జెన్యున్ ప్యాషన్ ఉండడం వేరు. సో సినిమాల్లో కనిపిస్తే బాగుంటది కదా అనుకొని వద్దాం అనుకుంటే అది అక్కడ ఆడిషన్ దగ్గరకు వచ్చిన తర్వాత చేయలేరు. సో చేయగలిగిన వాళ్ళు ఉంటే మాత్రం డెఫినెట్ గా తీసుకుంటారు ఇండస్ట్రీలో, మధ్యలో ఏమి జరగకపోతే. అండ్ ఎస్, మిరాయి మూవీ షూట్ కూడా చేస్తున్నారు మీరు. దాంట్లో మీ రోల్ గురించి ఏదైనా చెప్తారా, ఎలా ఉంటుంది? అంతే, అంతగానే ఎక్కువ చెప్పరా? అందరు మంచిగానే చెప్తారు. ఫ్రెండ్, ఒక మంచి ఫ్రెండ్, హీరోతో పాటు ఏదున్నా కూడా పక్కనే నిలబడే ఫ్రెండ్, అంతే. అంతకు మించి ఇంకెక్కువ ఏం చెప్పలేదు ఇప్పుడు. ఓకే. సో అంటే మూవీ లైక్ ఎంత వరకు వచ్చింది, ఎప్పుడు రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, అండ్ వాట్ ఈస్ అబౌట్ మూవీ? August 1st కి రిలీజ్ డేట్ ఇచ్చారు ఆల్రెడీ. సో 90% అయిపోయిందండి షూట్ అంతా కూడా. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఆల్రెడీ జరుగుతూనే ఉన్నాయి, ప్యారలల్ గా జరుగుతున్నాయి. యాక్చువల్లీ ఇంకేం చెప్పారు అంతకన్నా? ఆ సినిమా గురించి ఇప్పుడు ఏం చెప్పకూడదు కూడా. ఓకే, సరే. అండ్ ఆల్సో మీరు మల్టిపుల్ థింగ్స్ ట్రై చేశారు కదా,
ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైం లో అనిపించలేదా అంటే దాని త్రూ యాక్టింగ్ లోకి వెళ్దాము అని చాలాసార్లు ట్రై చేశారు, బట్ వర్కౌట్ అవ్వలేదు. బట్ అందుకే ఇప్పుడు అది వదిలేసి లైన్ డైరెక్ట్ గా దీనిలోకి వచ్చేసారు. అన్వేష్ లో నుంచి రకరకాల కాంటాక్ట్స్ అన్ని బిల్డ్ అవుతా వచ్చినాయి. సో ఏ వేకి వెళ్ళినా ఎండ్ ఆఫ్ ది డే డెస్టినీ ఒకటే, నా టార్గెట్ పాయింట్ ఒకటే. రకరకాల దారులన్నీ గీసుకున్నాను, అన్ని దారులు అన్ని రకాల స్టెప్లు వేసుకుంటూ వచ్చాను. ప్రతి దారిలో కొంతమందిని ఎలా తగులుకుంటా ఫ్రెండ్స్ అవ్వకుంటా వచ్చారు అందరూ. సో అన్ని డెస్టినేషన్ కి లీడ్ చేస్తున్నాయి. ఓకే, బట్ కానీ ఒకటే దారిలో ఉంటే కొంచెం ఫాస్ట్ గా వెళ్ళేవాడినేమో. మల్టిపుల్ దారులు అంటే 2 పడాల మీద కాళ్ళు పెట్టడం అంటారు కదా, అలా మల్టిపుల్ పడాలు పెట్టి నేను కాళ్ళు పెట్టాను. డెస్టినీ అయితే ఒకటే, బట్ అన్ని సపోర్ట్ చేస్తున్నాయి, హెల్ప్ చేస్తున్నాయి. టైం రావాలి ప్రతి దానికి. అలా కార్తిక్ గారు ఫస్ట్ నాకు, కార్తిక్ నేను ఇద్దరం కలిసి 2010 లో షార్ట్ ఫిల్మ్స్ చేసేవాళ్ళం. కార్తిక్ చెప్పడానికి ఇప్పుడు టైం సెట్ అయింది. సో ఆ మూమెంట్ వచ్చిన తర్వాత హీ సపోర్టెడ్ మీ. కార్తిక్ గారి వల్లే నేను చౌరిపాటం సినిమా చేశాను, ఈగిల్ సినిమా చేశాను, మిరే సినిమా చేస్తున్నాను. సో నమ్మారు కాబట్టి ఓకే వీళ్ళ పొటెన్షియల్ ఉంది, మీరు చేయగలడు ఈ క్యారెక్టర్కి. ఫ్రెండ్ కాబట్టి టక్కన పెట్టలేదు ఏ సినిమాలో కూడా. ప్రతిదానికి ఆడిషన్ తీసుకొని ఓకే ఇది సరిపోతుంది. మీరు అన్నట్టుగా మీ ఫాదర్ నేమ్ యూజ్ చేసుకోవాలనుకోలేదు, నేను దాని త్రూ రావాలనుకోలేదు అని అన్నారు. మేబీ యూజ్ చేసుకుంటే మీరు ఫస్ట్ డే యాక్టింగ్ లోనే ఉండేవాళ్ళేమో అని అనిపించలేదు ఎప్పుడు? ఛాన్సెస్ మేబీ వచ్చేవి అలా? చాలా సార్లు అనుకుని చాలా సార్లు బాధపడిన రోజులు ఉన్నాయి. అంటే రాత్రులు కూర్చొని ఏడ్చిన రోజులు చాలానే ఉన్నాయి బెడ్రూమ్ లో కూర్చొని. కాకపోతే ఏంటంటే ఒక సామెత ఉంటుంది కదా, అంటే పుట్టినప్పుడు కాదు పేరు తెచ్చినప్పుడు అని చెప్పని. అంటే ఇలాంటిది ఏదో ఒక సామెత ఉంటుంది యాక్చువల్గా. మా ఫాదర్ నేమ్ నేను యూజ్ చేసుకొని ఎదిగితే సురేష్ గారు వాళ్ళ అబ్బాయి అని పిలుస్తారు, కానీ మ్యాడీ వాళ్ళ ఫాదర్ సురేష్ గారు అని చెప్పని పేరు వచ్చినప్పుడు కదా ఆయన ప్రౌడ్ గా ఫీల్ అయ్యేది, హ్యాపీగా ఫీల్ అయ్యేది. సో దానికోసమే ప్రయత్నాలు చేశాను. సక్సెస్ అవుతున్నాను చిన్న చిన్నగా, ఖచ్చితంగా అది వర్కౌట్ అవుతుంది. సో ఎలాంటి రోల్స్ చేయడం అంటే మీకు బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా మైండ్ లో? నాకు పర్టికులర్గా ఇలాంటి రోల్స్ అని లేదండి. నేను వర్స్టైల్ యాక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలని నా టార్గెట్ అసలు. అంటే ఏ రోల్ అనుకున్నా కూడా వాడు సెట్ అవుతాడు అనే ఫీలింగ్ రావాలి నాకు, అది టార్గెట్ యాక్చువల్గా. ఈ పర్టికులర్ గా ఇలా ఉండాలి అంటే ఈ క్యారెక్టర్ చెయ్యాలి, ఈ జానరాలో సెట్ అయిపోవాలి, యాక్టర్కి అలా ఉండదు. నాకు ఏంటంటే వర్స్టైల్ యాక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు కోటా గారిని తీసుకుంటే ఎనీ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ వాళ్ళు సెట్ అయిపోతారు. నాని గారిని తీసుకోండి, ఇప్పుడు రవితేజ గారిని తీసుకోండి. సో వాళ్ళు అంటే హీరోల్లో వీళ్ళల్లో ఎవరిని చూసినా కూడా వీళ్ళు వర్స్టైల్, ఏ క్యారెక్టర్ ఇచ్చినా కూడా చేసేయగలుగుతారు కంప్లీట్ గా. సో అలా ఒక ఎనీ క్యారెక్టర్ కి అనుకుంటే ఓకే వీడు సెట్ అయిపోతాడు. 2-3 క్యారెక్టర్లు అబ్బా ఇదేంట్రా అన్నిటికి సెట్ అవుతుంది, ఎంత బాగా చెప్తున్నారు. అలా ప్రూవ్ చేసుకోవాలి కోరిక నాకు. పర్ఫెక్ట్. అండ్ ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో చూసుకుంటే తమిళ మూవీస్ కానీ మలయాళం మూవీస్ కానీ మన దగ్గర మంచిగా ఆడుతున్నాయి అండ్ మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది, ఆడియన్స్ కూడా చూడడానికి ఇష్టపడుతున్నారు. మన తెలుగు మూవీస్ కన్నా కూడా అనుకోవచ్చా? ఈ మధ్య ఎక్కువగా వాటి గురించి కూడా మాట్లాడుకుంటున్నారు జనాలు. బేసిక్గా మీరు అడిగే క్వశ్చన్ లో జనాలు అలాంటివి చూస్తున్నారు, మనం చూడట్లేదని కదా. జనాలు అన్ని చూస్తున్నారండి, కథ ఏది బాగుందని చూస్తున్నారు అంతే. అంటే లాక్డౌన్ తర్వాత చాలా ఎవాల్వ్ అయిపోయారు కదా. చెప్పారండి, ఆ ప్రాసెస్ లో ఏ కథ బాగుంది, ఎలా ట్రీట్ చేశారు, టెక్నికల్ గా మనం 100 రకాలుగా అనుకుంటాం. కథ రాసుకునేటప్పుడే ఇది ఇలా చేస్తే బాగుంటుంది, ఇది ఇలా చేస్తే ఇది ఇంక పడుద్ది, ఓకే ఇది ఇక్కడ ఆడియన్స్ హుక్ చేయొచ్చు, ఎంగేజ్ చేయొచ్చు అని. ఆడియన్స్ చాలా అవేగా వెళ్ళిపోయి చూస్తున్నారు సినిమాని ఇప్పుడు. సో మనం వాళ్ళకంటే ఇంకా ముందుకెళ్ళి స్టెప్ వేయగలిగితే తప్ప వర్కౌట్ చేయలేం. ఒక్కొక్క సినిమా ఒకళ్ళ దగ్గర వర్కౌట్ అవుతుంది. అంటే ఒక సినిమా తమిళ సినిమా తీసుకోండి, అక్కడ ఫ్లాప్ అయితే ఇక్కడ సూపర్ హిట్ అయిపోతుంది. మలయాళం సినిమా అక్కడ ఫ్లాప్ అయితే ఇక్కడ సూపర్ హిట్ అయిపోతుంది. మన సినిమాలు కూడా కొన్ని బయటకు వెళ్తే మన దగ్గర కంటే ఎక్కువ గట్టిగా ఆడేస్తున్నాం. సో ఏది ఎక్కడ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారో మనకు తెలియట్లేదు. సో దానివల్ల ఇది ఇక్కడ వర్కౌట్ అవుతుంది, అక్కడ వర్కౌట్ అవ్వట్లేదు, మనం వెనకబడి ఉన్నాం, అలా ఏం లేదు. బట్ మనం అయితే ఇంకా కొంచెం ఎక్కువ ఆలోచించి ఒక 10 మెట్లు ముందే ఉండాలి ఆడియన్స్ కంటే, మనమే ఎక్కువ ఇంకా ఎవాల్వ్ అవ్వాలి అనేది నా ఫీలింగ్. ఓకే, సో మీరు అన్నట్టుగా డెఫినెట్లీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అయితే అస్సలు వెనకబడలేదు. ఈ మధ్య వస్తున్న మీరు అన్నట్టుగా ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ కానీ జనరల్లీ ఏదో ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్ యాంగిల్, డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటే జనాలు ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు. సో కంపారిటివ్లీ బాలీవుడ్ లో ఏదైతే ఒక రెగ్యులర్ ప్యాటర్న్ అలవాటు అయిపోయి ఇప్పుడు కొంచెం వాళ్ళు స్లో డౌన్ అయ్యారు.
సో మన డైరెక్టర్స్ ని, మన యాక్టర్స్ ని, తమిళ వాళ్ళని కూడా వాళ్ళు అక్కడ తీసుకెళ్లి అవును, మూవీస్ yeah, చేస్తున్నారు yeah. కదా. సో ఈ డిఫరెన్స్ ఎలా అనిపిస్తుంది? సూపర్ హ్యాపీ. అంటే మన వాళ్ళు అన్ని చోట్లకి వెళ్ళి వర్క్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు దాకా మనం చూసింది బయట నుంచి, అంటే బాలీవుడ్ నుంచి చాలా మంది డైరెక్టర్స్ వచ్చి మన సినిమాలో వర్క్ చేయడం ఇట్లా అంతా చూసాం. కానీ మన వాళ్ళు అన్ని దగ్గరికి వెళ్ళి వర్క్ చేయడం అనేది, అంటే లాంగ్వేజ్ బ్యారియర్ పోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్. అవును. రానా గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు యాక్చువల్గా. సో సినిమా ఎక్కడికి వెళ్ళినా ఒకటే సినిమా. వాళ్ళు కెమెరాలు పెట్టే షూట్ చేస్తున్నారు, యాక్టర్లు వచ్చే యాక్ట్ చేస్తున్నారు, టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఇదే లాంగ్వేజ్ డిఫరెన్స్ ఉంది మనకు, అంతేగాని పెద్ద అంటే సినిమా పరంగా ఏం తేడా లేదు. సో మన వాళ్ళు కూడా అన్ని ప్లేసులకి వెళ్ళి కనిపిస్తుండడం అనేది సూపర్ హ్యాపీ మూమెంట్ అసలుకి. మీకు పర్సనలీ ఏ జానర్ ఆఫ్ ఫిల్మ్స్ అంటే బాగా ఇష్టం? నాకు కామెడీ, యానిమేషన్ బాగా ఎక్కువ ఇష్టం అండి. అవునా? Yeah. ఓకే. నేను యానిమేషన్ ఎక్కువ చూస్తా, కార్టూన్స్ ఎక్కువ. ఏదో యాక్షన్ ఫిల్మ్స్, హారర్, సైఫై చెప్తారు అనుకుంటే యానిమేటెడ్. నైస్. ఏది ఇష్టం యానిమేటెడ్ లో? ఒకటి కాదు, ఏది రిలీజ్ అయినా కూర్చొని చూసేస్తుంటా. అంటే యాక్టర్స్ ఎవరు లేరు మనకి, స్టార్స్ కాదు కదా, ఈ స్టార్ సినిమా కాబట్టి లేదంటే ఇది కాబట్టి అలా ఏం లేదు. ఖచ్చితంగా ఎక్స్ట్రాడినరీ కథ ఉంటుంది. అండ్ వాటిలో ప్రతి క్యారెక్టర్ దగ్గర నుంచి అసలుకి బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. నాకు అబ్జర్వ్ చేయడం బాగా ఇష్టం. నేను జనాల్ని అబ్జర్వ్ చేస్తుంటాను. అలా సినిమా చూసేప్పుడు కూడా అంటే ఆ క్యారెక్టర్స్ ని అబ్జర్వ్ చేస్తూ ఉంటా బాగా. సో యానిమేటెడ్ గా కొన్ని క్యారెక్టర్స్ వస్తుంటాయి మనకి. సో రిఫరెన్స్ లన్నీ ఎక్కడి నుంచి దొరుకుతాయంటే అక్కడి నుంచి ఆ క్యారెక్టర్ ఆ మూమెంట్ ఏదైనా కావాలంటే కొంచెం రిఫరెన్స్ వాటి నుంచి అక్కడి నుంచి పిక్ చేసుకొని నా బాడీ లాంగ్వేజ్ ఎలా అయితే బాగుంటుంది అవి అడాప్ట్ చేసుకోవడం. ఓ నాకు బాగా ఇష్టం అవన్నీ. అవునా? సో అది మీరు అప్లై చేస్తుంటారా? ఓ నైస్. సో ఏది ఇన్స్పైరింగ్ క్యారెక్టర్ అలా ఏదైనా మీరు పర్టికులర్ లేదండి. నాకు వచ్చిన క్యారెక్టర్ కి ఎక్కడెక్కడి నుంచి ఏమేమి బాగుంటాయి, బాడీ లాంగ్వేజ్ కి ఎలా అడాప్ట్ చేసుకోవచ్చు అది తీసుకుంటా, కానీ క్యారెక్టర్ నుంచి ఇన్స్పైర్ ఏం పిక్ చేసుకోండి. ఓకే. సో ఇండస్ట్రీలో ఎన్ని ఇయర్స్ నుండి ఉన్నారు కాబట్టి డెఫినెట్లీ పాజిటివ్ గానీ, నెగటివ్ గానీ, వియర్డ్ గానీ, ఇంట్రెస్టింగ్ గానీ చాలా మూమెంట్స్ ఉండుంటాయి. సో ఒక్కొక్కటిగా చెప్పండి మోస్ట్ ఇంట్రెస్టింగ్ మూమెంట్. ఫస్ట్ లో చక్రం సినిమాకి వర్క్ చేస్తున్నప్పుడు కృష్ణంశి గారిని కలవడం ఫస్ట్ టైం. ఓకే. అప్పటికే విన్నాం, క్రియేటివ్ డైరెక్టర్, పెద్ద డైరెక్టర్. సో ఎక్సైట్మెంట్ లెవెల్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఆయన వస్తున్నారు, కూర్చొని వర్క్ చేసుకుంటా ఉన్నాం. సైలెంట్ గా వచ్చేసారు వెనకాల, డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వచ్చారు. రాగానే చూసి సార్ గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పి లేచి గుడ్ మార్నింగ్ సార్ అనగానే ఓవరాక్షన్ వద్దు, కూర్చొని పని చేసుకున్నాం. అమ్మో ఇదేంటిది, ఎప్పుడు ఉండేది అనుకుని ఇంకొంచెం స్టూడియోస్ అయిపోయి అంటే చూడగానే చిన్న ఎక్సైట్మెంట్. నాకు బాగా ఫేవరెట్ డైరెక్టర్ అండి కృష్ణవంశీ గారు, తేజ గారు. వీళ్ళిద్దరు నాకు ఫస్ట్ నుంచి పిచ్చ ఫేవరెట్ డైరెక్టర్స్. అంటే చిన్నప్పుడులో వాళ్ళ గురించి ఎక్కువ వినిపిస్తుండేది నాకు. సో అలా కృష్ణవంశీ గారు ఎక్సైట్మెంట్ లేదు సార్ గుడ్ మార్నింగ్ సార్ అంటే ఎక్కువ చేయదురా పని చేసుకోండి. ఓకే కూర్చొని వర్క్ చేసుకుంటా. నెక్స్ట్ డే వచ్చారు, నేను రెస్పాండ్ అవ్వాలా, చెప్తే మళ్ళీ తిడతారు అని కూర్చొని అలా వర్క్ చేసుకుంటాను. ఆయన వెనకాల సార్ గుడ్ మార్నింగ్ సార్ అంటే అని వెళ్ళిపోయారు. ఇదేంటి నిన్న చెప్తే తింటారు, ఇవ్వాలేవో ఇలా ఉన్నారు ఏంటి అసలుకి. అదొకటి కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. బట్ తర్వాత ఆయన నాకు సపోర్ట్ చేసింది నెక్స్ట్ లెవెల్ సపోర్ట్ అండి. ఫస్ట్ నేను యాక్టర్ అవుదా అనుకొని ఈయన అడగచ్చు అని అనుకొని అడిగిన ఫస్ట్ డైరెక్టర్ కృష్ణవంశీ గారిని. ఏమన్నారు ఆయన? అరే వద్దురా నా మాట విను, టెక్నికల్ గా నీకు మంచి పేరు ఉంది, వస్తుంది, మంచి మంచి సినిమాలు వస్తాయి, నేను సినిమా ఇస్తా, నా సినిమా కేటర్గా చెయ్యి, వేరే సినిమాలు నేను మాట్లాడిస్తా, కావాలంటే నేను కార్డు తీసిస్తా, నీకు ఎడిటర్గా ఉండు, యాక్టర్గా అనేది చెప్పలేం రా, నీ ఫేట్ ఎప్పుడు ఎలా ఉంటుంది అనేది. నువ్వు ఇలా క్లిక్ అయిపోవచ్చు, లేదా నువ్వు ప్రయత్నాలు చేస్తూనే ఉండొచ్చు, లైఫ్ లాంగ్ క్లిక్ అవ్వకపోవచ్చు, ఏది మనం చెప్పలేం. క్లిక్ అయినా ఎంతకాలం ఉంటావో తెలియదు. సో డిఫికల్ట్ టాస్క్ అదంతా. నా మాట విని ఫస్ట్ టెక్నికల్గా ఉండు, పేరు తెచ్చుకో, డబ్బులు సంపాదించుకో, వర్క్ చేసుకో, కెరీర్ నిలబెట్టుకో, ఇలా చాలా చెప్పారు. అంటే మనం అప్పుడు ఒకటి ట్రిగర్ అయితే ఇంకెవరు మాట వినంగా, నా మాట నేనే పడింది దెబ్బ. ఎక్స్పీరియన్స్ దెబ్బ అని చెప్పకూడదు, గుడ్ ఎక్స్పీరియన్స్. బుజ్జిగాడు సినిమాకి వర్క్ చేసే ముందు పురి జగన్నాథ్ గారి ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్కి వెళ్ళంగానే బయట సెక్యూరిటీ గార్డు ఫుట్పాత్ మీద కూర్చొని లోపలికి వెళ్ళిపోతుంది, గేట్ జరిగి ఎక్కడికి అన్నాడు. లోపలికి సార్ దగ్గరికి వెళ్ళాలి. దేనికి అన్నాడు. ఎడిటింగ్కి అన్నా. పో అన్నాడు. ఓకే సరే అని చెప్పి డోర్ అలా తీసి గేట్ వేసి అలా తిరిగి చూసేటప్పటికి ఫ్రీజ్ నేను అలా నుంచాను అంతే, కదలడానికి లేదు నాకు అసలు. ఏంటంటే ఇటు ఒక్కొక్కంది ఇటు ఒక్కొక్కంది పెద్ద పెద్ద
ఇటు బ్లాక్ కలర్ ల్యాబ్ ఒకటి ఉంది, ఇంకొకటి అది చో ఏదో అంటారు, యాక్చువల్గా లయన్ లాగా ఉంటుంది, హెవీ డాగ్, ప్రాపర్ లిటర్ లయన్ లాగానే ఉంటుంది లుక్ అది అసలుకి. ఆ డాగ్ ఏమో ఇటు లెఫ్ట్ లో ఉంది, రైట్ లోకి ఏమో ల్యాబ్ అనుకుంటుంది, బ్లాక్ కలర్ది, హెఫ్టీ ఉంది బాగా అది కూడా. అలా ఫ్రీజ్ అంతే, మాట రావట్లేదు, అని కూడా అనలేకపోతున్నాను నేను. అలా నుంచొని డౌట్ వచ్చినట్టుంది అతనికి, తమ్ముడు ఏంటి ఉన్నావా వెళ్ళిపోయావు అన్నాడు. అన్నా ఏంటి అన్నాడు. ఓకే అర్థమైందిలే అని, ఏం చేయవు సైలెంట్గా వెళ్ళిపో అన్నాడు. నుంచని అతను చెప్పాడు, ఆయనకేముంది, పడేది నాకు కదా బాధ, నేను నుంచొని ఉన్నా కదలకుండా అనుకుంటా. చూసి రెండు అలా చూస్తాను నన్నే, వెళ్ళిపోయింది సైలెంట్గా అనుకొని. అలా 4 అడుగులు ముందుకేసా, చిన్నగా చూస్తావు వెనక్కి వస్తున్నాయా అని భయపడతా, ఏం రావట్లా, రెండు వాటి పని ఆయన చేసుకుంటున్నాయి, ఈడెవడో తింగరేదో వచ్చినట్టు చూసి నేను మరి నాకు తెలియదు, సైలెంట్ అయిపోయి. నేను చిన్నగా అలా లోపలికి వెళ్తుంటే అనుకుంటా 10 కుక్క పిల్లలు వచ్చినాయి. అంటే అవి మినియేచర్స్, అవి సేమ్ మన పమేరియన్ లాగానే ఉంటాయి, బ్రౌన్ కలర్ లో ఉంటాయి, ఫుల్ క్రేజీ ఉంటాయి. 10 సేమ్ ఉంటాయి అనమాట. 10 ఒకటేసారి అడుచుకుంటూ వచ్చేసినాయి. భయపెడితే వాటికి భయపడ్డా, మీకు కూడా భయపడతారా అని హ్యాపీగా వెళ్ళిపోతున్నా లోపలికి. బుజ్జిగాడి సినిమాలో కుక్క పిల్ల ఉంటుంది, సువాలు కూడా పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏంటి నువ్వు దాని మీదకి వెళ్తుంటే అది అరకి తిరిగి పరిగెట్టింది. లోపల ప్యారెట్ ఉంది, ఎవరై వచ్చారు అనుకుంటా. ఫస్ట్ టైం ఆఫీస్లోకి వెళ్ళడం నేను చూసి పిచ్చ క్రేజీ ఫీల్ అయిపోయా. లోపలికి వెళ్ళి ఇంకా ఆయన కలిసిన తర్వాత మళ్ళీ ఇంక బుజ్జిగాడి సినిమా స్టార్ట్ అయింది. ఇంకా రెగ్యులర్గా వెళ్తుండేవాడిని, ఇంకా వాటిని దాటుకుంటూ ఉన్నాను. ఫస్ట్ ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం డోర్ దగ్గర నేను లైఫ్ లాగా మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ అది. ఇలాంటి చాలా ఉన్నాయి కానీ ఇవి ది మోస్ట్ క్రేజియస్ట్. సో మీరు చక్రంకి చేశారు, బుజ్జిగాడుకి చేశారు కదా, సో ప్రభాస్ గారిని కలిసారా? రెడీకి వర్క్ చేశాను, హిందీ గజనీకి వర్క్ చేశాను, ఎడిటింగ్ లో చాలా ఉన్నాయి సినిమాలో. ఓకే. సో జనరల్లీ ఎడిటింగ్ చేసేటప్పుడు వాళ్ళు అంటే వస్తారా, చూసుకుంటారా, వాళ్ళ ఫుటేజ్ చూసుకుంటారు, మధ్య మధ్యలో వస్తారు కదా, సో ఏమైనా చెప్తూ ఉంటారా కరెక్షన్స్, అంటే మాకు ఇలా కావాలి అలా కావాలి అట్లా ఏమైనా ఉంటుందా? అలా ఏముంటుందండి, కంప్లీట్ గా ఎండ్ ఆఫ్ ద డే మీ వర్క్ మొత్తం. ఓకే. సో ప్రభాస్ గారితో అసోసియేషన్ ఎలా ఉండే? పిక్చర్ స్వీట్ అండి. నేను చూసినప్పుడు ఇంకా వెరీ బిగినింగ్ చక్రం ఆ టైంలో కాబట్టి, చక్రం డార్లింగ్ టైం కాబట్టి, ఇప్పటికీ అప్పటికి ఆయన ఏం తేడా లేదు, ఆయన స్వీట్ డార్లింగ్ ఎప్పటికీ అంతే. ఓకే. సో యా, వియర్డ్ ఎక్స్పీరియన్స్ కూడా ఒకటి చెప్పండి. అదేంటిది ఇప్పుడు కుక్క పిల్లలు చెప్పిన అది వేడు కదా, అది ఫన్నీ, అది ఫన్నీ. ఓకే, నా సిచ్యువేషన్ అది వేడు. అది ఈ కొచ్చడియన్ సినిమాకి వెళ్ళినప్పుడు బెడ్ మీద పడుకొని నిద్రపోతా ఉన్నాను, పక్కన మనిషి ఉన్నారు, ఉన్నట్టుండి సడన్ గా నన్ను బెడ్ మీద నుంచి ఇలా పుష్ చేస్తే ఇటు పక్కకు వచ్చి గోడ కొట్టుకొని మళ్ళీ రివర్స్ మంచానికి, గోడకి, మంచానికి దబ్బను పడ్డ కింద. ఏం జరిగిందని తెలియదు, పక్కన పడుకున్నాడు, ఫుల్ పడుకున్నాడు ఆల్రెడీ ఫ్రెండ్. పుష్ అసలుకి సాలిడ్ గట్టిగా, అంటే ఒక మంచి పర్సనాలిటీ పుష్ చేస్తే ఎలా ఉంటది అలా అంత స్ట్రాంగ్ పుష్ తగిలింది నాకు. దడ్ అనుకుంటున్నా, పట్టం పడ్డ కింద. నేను లేచి చూసేటప్పటికి ఆ సౌండ్ కి పక్కన పడుకున్న అతను లేచి నుంచున్నాడు. ఏంటి ఏమైంది అని అంటే, ఏం లేదు, ఓకే అన్న. సౌండ్ ఏంటి అన్నాడు, ఏం లేదులే అన్న. సరే ఓకే అని చెప్పి మళ్ళీ పడుకున్నాడు. మళ్ళీ ఇలా పడుకుంటే మళ్ళీ తోసిన ఫీలింగ్ అనిపించింది, మంచం పట్టుకొని జరిగి వెళ్ళాను పట్టుకుని. ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది? ఇది వియట్నాంలో అండి. ఓహో, ఇది వెరీ వేర్డ్, అంటే నమ్మాలా లేదా తెలీదు, బట్ ఇదైతే జరగడం అయితే జరిగింది. దిస్ ఇస్ ఫ్యాక్ట్. నైస్, ఇంట్రెస్టింగ్, సూపర్ నైస్ టు నో యూ. అండ్ మీకు కొన్ని అడ్జెక్టివ్స్ ఇస్తాను, అది ఏ హీరోకి వర్తిస్తుందో చెప్పాలి మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. మాస్ ఫాలోయింగ్, మహారాజా. ఓకే. క్రేజీ, బన్నీ గారు. గట్సీ, గారు. అండర్ రేటెడ్, మేబీ ఎనీ ఒకప్పుడు నాని గారు ఉండేవాళ్ళేమో, ఇప్పుడు కాదు. ఓకే. ఇప్పుడు ఓన్లీ హిట్, హిట్. ఫన్నీయెస్ట్, మోస్ట్ ఫన్నీయెస్ట్ బన్నీ గారు, రవితేజ గారు. ఓకే. ఎక్స్పెరిమెంటల్ నాని గారు. పర్ఫెక్ట్. మ్యాడీ, మీరే చెప్పాలి. మీరు చెప్పండి, వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ ఆర్ యు, అండ్ మీ ప్రాపర్ ఎక్కడ? గుంటూరు అండి. గుంటూరు, ఓకే.
జనరలీ అంటారు కానీ సినిమా ఆంధ్ర వాళ్ళకి సినిమా ఇది ఎక్కువ ఉంటది అని చెప్పి, బట్ చాలా 100% ట్రూ కదా నిజంగా. అంటే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఆంధ్ర వాళ్ళే ఉన్నారు కదా, సో అంటారు వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటారని ఒక ఇమేజ్ కూడా ఉంది. ఏం లేదు ఎంతవరకు అంటే ఉంటుంది? తెలుగు తెలిసిన వాళ్ళందరూ మ్మ్. ద మోస్ట్ క్రేజియస్ట్ పీపుల్ అండి. అంటే సినిమా లవర్స్, అందరూ సినిమా లవర్స్. ఎవరు సినిమా లవర్స్ కాదు చెప్పండి. తెలంగాణ ఆంధ్ర అని డివిజన్ లేదు, కానీ తెలుగు తెలిసిన ఎనీ పర్సన్ సినిమా అంటే ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు అందరం కూడా. మ్మ్. బట్టలు చిప్పేసుకొని పరిగెత్తిన రోజులు ఎన్ని ఉన్నాయి. ఓకే, సో ఫైనలీ ఏం కన్వే చేద్దాం అనుకుంటున్నారు ఆడియన్స్ కి, అండ్ మీ క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయి కమింగ్ ఫ్యూ డేస్ లో, అండ్ ఏం ఫిల్మ్స్ లైన్ అప్ అయి ఉన్నాయి ఒకసారి? ఇప్పుడు లైనప్ అయి ఉన్న ఫిలిమ్స్ అయితే మ్యారియో అనే ఫిలిం, మీరాయ్, తేజ సజ్జ గారితో మీరాయ్. సో కమింగ్ ప్రాజెక్ట్స్ ఇవి. ప్రెసెంట్ చౌరీపాఠం, దాని గురించే వచ్చాను, మీకు తెలుసు కాబట్టి. ఇంకేంటి అడిగారు? లైనప్ చెప్పేసి. యా, ఫైనలీ చౌర్యపాఠం గురించి అంటే చాలా మందికి తెలియదు. ఇన్ఫాక్ట్ తెలిసిన వాళ్ళే చాలా తక్కువ మంది ఉన్నారు. ఏదో అలా మూవీకి వెళ్ళినప్పుడు Yeah. కనిపిస్తే వెళ్తున్నారు. బట్ వాట్ యు వాంట్ టు సజెస్ట్ అంటే జనరలీ జనాలకి ఫిల్మ్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? జనాలు ఏం మిస్ అవ్వకూడదు ఫిల్మ్ లో ఉంది? మిస్ అవ్వకూడదు ఫిలింలో అంటే, కథ పరంగా చూసుకుంటూ వెళ్ళేటప్పుడు ఎక్స్పెక్ట్ చేయని ట్విస్టులు చాలానే ఉన్నాయి. Okay. అంటే మనం చాలా సినిమాలకు వచ్చినప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తుంటాం, అలా కాకుండా ఎక్స్పెక్ట్ చేయని ట్విస్టులు చాలా ఉన్నాయి. మాది అలా అని లౌడ్ కామెడీ కాదు, మ్మ్. సెటిల్డ్ కామెడీ, డార్క్ కామెడీ జోనర్లోకి వస్తుంది మాది. సినిమా చూసేటప్పుడు భయంకరంగా ఎగ్జైట్ అయిపోతారని నేను చెప్పను, కానీ సినిమా చూసిన తర్వాత అరే మంచి సినిమా చూసాం రా అని ఖచ్చితంగా చెప్తారు. ఓకే, చౌరీపాఠం సినిమా థియేటర్స్కి వెళ్ళి చూడండి, ఖచ్చితంగా మీకు సినిమా అయితే నచ్చుతుంది. ఒకవేళ ఇప్పుడు మిస్ అయిపోయినా కూడా నెక్స్ట్ మాది ఓటీటీలో వస్తుంది కదా, కనీసం అక్కడన్నా హిట్ చేయండి. ఎందుకంటే మా అందరి కెరియర్స్ సినిమాలో, చాలా మంది కెరియర్స్ దాని మీద డిపెండ్ అయి ఉన్నాయి. మీరు సినిమా చూడండి, సినిమా చూసిన తర్వాత మీరు జెన్యున్గా ఏం చెప్పినా కూడా తీసుకోవడానికి మేము రెడీగానే ఉన్నాం. మీరు పాజిటివ్ చెప్పండి, నెగిటివ్ చెప్పండి, ఏదైనా రిసీవ్ చేసుకోగలుగుతాం. బట్ ఎండ్ ఆఫ్ ది డే అయితే చూడండి. దిస్ ఇస్ ద సిన్సియర్ రిక్వెస్ట్. స్వీట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ యూ డూ ఇన్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ నైస్ టాకింగ్ టు యూ. ఎస్, సేమ్ హియర్. మీ యాంకరింగ్ కూడా బాగుంది, చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యి చేయగలిగారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీకు కూడా కెమెరామెన్స్ కూడా థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.